కార్తీక్ అయితే మంచిగా సన్మానం చేసాము. 50 పైన వాళ్ళందరినీ కూడా మళ్ళీ కంపెనీకి అయితే లోపలికైతే పంపిస్తూ ఉన్నారనమాట. కార్తీక్ వాళ్ళ మావయ్య అయితే అప్పుడు అక్కడ ఉన్న ఒక అతను అయితే మీలాంటి భార్య కార్తీక్ లాంటి వారికి ఉండడం వీఆర్ హ్యాపీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నాడు అనమాట. అక్కడ ఉన్న దీప ఏమో చాలా ఆనందంగా ఉందన్నమాట అతని మాటలకైతే. అప్పుడేమో అక్కడ ఉన్న జ్యోత్స్న ఏమో చాలా కోపంగా చూస్తూ ఉంటుందన్నమాట, కుళ్ళిపోతుందన్నమాట. ఒకవైపు అతన్ని మీలాంటి భార్య ఉండడం గొప్ప అని చెప్పేసి అంటూ ఉంటే దీపకి, అక్కడ ఉన్న కార్తీక్ ఏమో ఒకవైపుగా నవ్వుతూ ఉన్నాడనమాట. జ్యోత్స్నని చూసి ఏమో జ్యోత్స్న ఆల్రెడీ కుళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఆ మాటల్ని మళ్ళీ ఏమన్నారు అని చెప్పేసి అయితే అతన్ని అయితే మళ్ళీ అడుగుతూ ఉన్నారనమాట. ఇలాంటి అర్థం చేసుకునే భార్య ఉంటే వీఆర్ హ్యాపీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నారనమాట అతను అంటుంటే. అప్పుడేమో అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే ఇంకా కొల్లుకుంటూ ఉంటుందన్నమాట. అదే మాటని 10 సార్లు వింటూ ఉంటే, రెండోసారి వింటుంటే ముఖం తిప్పుకొని ఒకవైపుకి అయితే పెట్టేసింది అనమాట. చాలా థ్యాంక్స్ అండి అని చెప్పేసి అయితే కార్తీక్ ఏమో అడుగుతూ ఉన్నారనమాట. అంటూ ఉంటే పర్లేదండి మేము ఇక్కడి నుంచి వెళ్తాము అని చెప్పేసి అయితే అతను అంటున్నారనమాట మేనేజర్ అయితే. అక్కడ ఉన్న వాళ్ళ మావయ్య అయితే కార్తీక్ వాళ్ళ మావయ్య అంటున్నారు, ఈ విషయం చెప్పడానికే ఉదయం ఇంటికి వచ్చావా అని చెప్పేసి అయితే అంటున్నారనమాట. అవును మావయ్య, బట్ మా తాతయ్య వినడానికి అర్థం చేసుకోలేదు అని చెప్పేసి అంటున్నారు.